వ్లాగ్స్. సో ఇవాళ అయితే మేము మా విలేజ్కి వెళ్ళిపోతా ఉంటుంది. సో మేమైతే ఫస్ట్ ఆటోలో స్టార్ట్ అయిపోయాము రైల్వే స్టేషన్ కోసం. సో ఇట్స్ ద జర్నీ కదా. ఫస్ట్ అయితే ఆటోలో వెళ్ళిపోయాం రైల్వే స్టేషన్కి. ఆ తర్వాత మా అత్త అయితే మమ్మల్ని జాయిన్ అయ్యింది. మేము ముగ్గురు ట్రైన్లో వెళ్ళిపోతుంది. ఎవ్రీ టైం కార్ జర్నీ కొంచెం బోరింగ్, ప్లస్ మేము ముగ్గురే కాబట్టి మేము ట్రైన్లో వచ్చేసాము. ట్రైన్ అయితే ఖాళీగా ఉంది ఆఫ్టర్ లాంగ్ టైం కార్ జర్నీ. మేము ముగ్గురు వచ్చేసాము ఫైనలీ. సో మేము వచ్చేపాటికే పూజ అంతా స్టార్ట్ అయిపోయి దేవుని పూజ చేసేసారు. ఇంకా ఫస్ట్ డే ఏమున్నా దేవునికి అంబిలి పోసే ఒక ఈవెంట్ ఉంటుంది. జాతర ఇది 3 days జాతర. సో ఇదైతే డే 1. సో అంతా రెడీ చేసి పెట్టేశాడు గుడిలో. యాక్చువల్లీ కొంచెం లేట్గా వచ్చేసాము. ఇదే దేవుడు గైస్, గంగమ్మ తల్లి. సో ఇక్కడే పక్కన ఓం శక్తి టెంపుల్. ఒక టెంపుల్లో 2 గాడ్స్ ఉంటారు. ఇదైతే లోపల గైస్ ఫుల్ టెంపుల్. అక్కడైతే అంబిలి క్యారీ చేసుకొని వస్తూ ఉంటారు గుడి లోపల. చూడండి గైస్ ఎలా జరుగుతుందో పూజ, సూపర్గా ఉంటుంది. ఇదైతే గుడి బయట గైస్. ఫుల్ లైట్స్ అంతా వేసి ఫుల్ కొంచెం బాగా డెకరేట్ చేసిండ్రు. ఇప్పుడైతే ఒక చిన్న పూజ చేస్తూ ఉంటుంది. అంబిలి పోసట్ల ముందు ఈ పూజ చేస్తారు గైస్. నెక్స్ట్ అయితే ఇంకా పూజ అయిందే. బయట అయితే ఇలా అంటిమాన వేసి బాగా సప్రం వేసిండ్రి గుడి బయట. వ్యాపాక్తో ఒక డెకరేషన్ చిన్నదిగా చాలా బాగుంది గైస్. నెక్స్ట్ అయితే ఇంకా చిన్న క్యూట్ బేబీతో మా చెల్లి ఆడుకుని ఉంది. నెక్స్ట్ ఇంకా అంబిలి పోసేది స్టార్ట్ చేసి ఒక్కొక్కరే. ఇది చాలా ఇయర్స్గా మేము చేస్తాము గైస్ మా టెంపుల్లో. ఇది అయితే ఒక ఆంటీకి లైక్ వాళ్ళలో దేవుడు వస్తుంది అనే ఒక బిలీఫ్తో ఆ దేవుణ్ణి అంతా అడుగుతారు. ఏమైనా విషెస్ ఉంటే, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయని. అది ఒక ట్రెడిషన్ అన్నమాట గైస్. సో గైస్ మహామంగళారతి అయిన తర్వాత ఇంకా ఫుల్ పూజ అయినట్లే అంబిలి ఇదంతా జరిగేసింది. ఇప్పుడైతే మేము అందరికీ అంబిలి ఆ తర్వాత ప్రసాదం చేసింది అది డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది గైస్. కొంచెం రష్గానే ఉన్నింది ఫుల్. వేరే మేము పనిచేసి మా చెల్లి అయితే ఇక్కడ ప్రసాదం తింటా ఉన్నింది. నేను అన్ని జాగాల్లో కెమెరా ఎత్తుకుని తిరుగుతూ ఉంది గైస్ వ్లాగులు తీసుకొని. నెక్స్ట్ అయితే ఇప్పుడు రోస్ట్ అయిపోతుంది ఎండలో 2 hours. నెక్స్ట్ అయితే ఒక చిలిపి గ్యాంగ్ తర లహరి నేను ఇంకా ఉంటిమి ఆడ. లహరి అయితే వచ్చింది గైస్.
నేను లహరి అయితే మ్యాచింగ్ ఇప్పుడైతే ఫుల్ పూజ అయిపోయింది. ఇక్కడైతే ఎండ అంటే ఎండ గైస్. ఇప్పుడైతే లోపల జనాల్ని మాట్లాడదాం రండి. ఫస్ట్ అయితే మా పెదమ్మ గైస్, మీరు చూసింటారు ప్రీవియస్ వీడియోలో కూడా. ఇంకా మా అత్త, మామ, ఇంకో అత్త. పూజ అయితే చాలా బాగా జరిగింది గైస్. చాలా బాగా జరిగింది. ఈరోజుతో ఫస్ట్ డే గైస్. మా అత్త అయితే కుంకుమ పెట్టాలా అని వస్తూ ఉండే. కుంకుమ పెట్టేసింది మా అత్త. నెక్స్ట్ అయితే మేము ఇంకా ప్రసాదం దగ్గర వెళ్ళేదే గైస్. నెక్స్ట్ అయితే మేము ఇక్కడ వంట చేసినారు కదా, వాళ్ళ దగ్గర పోతాం రండి గైస్. అక్కడ ఫుడ్ పంచుతా ఉంటారు. అంకుల్ ఎట్లుంది అంకుల్? సో గైస్, ఇక్కడైతే ఏరియా కార్పొరేటర్ వచ్చేసారు మా గుడికి విజిట్ చేయడానికి. వాళ్ళకైతే ఒక చిన్న ఫెసిలిటేట్ చేసి మంచిది అవ్వాలని కోరుకున్నాము వాళ్ళ కోసం. సో వాళ్ళైతే కొంచెం ఈ జాతర చేయడానికి హెల్ప్ చేశారు అనమాట, అందుకోసం. సో ఆల్వేస్ బ్లెస్సింగ్స్ ఫర్ ద గుడ్ పర్సన్. సో గైస్, ఇప్పుడైతే మేము తినేయడానికి వచ్చేసాము. సో వెరైటీ అంతా చాలా ఏం లేదు. సో మేమైతే ఇక్కడ మాట్లాడుకొని స్పెండ్ చేసాము. ఫుడ్ అయితే కేసరీబాత్, కర్డ్ రైస్, పలావ్ ఉన్నింది. నెక్స్ట్ సాయంకాలం అయిందే. సో గైస్, ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం పనుకోవడానికి. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇది ఎండింగ్. సో లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై ఎవ్రీవన్.